సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఆ బిజినెస్ పేరు వచ్చేసరికి స్టేషనరీ షాప్ అన్నమాట. ఈ స్టేషనరీ షాప్ బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. ఇందులో ఎటువంటి ప్లానింగ్ ఉండాలి, ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రోడక్ట్స్ ఏమేమి సేల్ చేయాలి అనేది వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వ్యాపారం ఏ ప్లేస్లో పెట్టాలంటే స్కూలు, కాలేజెస్, కోచింగ్ సెంటర్లు లేదా ఆఫీస్ దగ్గర ఈ స్టేషనరీ షాప్ పెట్టడం వల్ల చాలా బాగా జరుగుతుంది. ఈ స్టేషనరీ షాప్ అనేది ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలంటే షాప్ లైసెన్స్, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి. మీ బిజినెస్కు పేరు, అలాగే ఆ బిజినెస్ తరపున ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఉండాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బిజినెస్లో చిన్న షాప్ కోసం అయితే 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. పెద్ద షాప్ అయితే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఈ వ్యాపారంలో హోల్సేల్ మార్కెట్లో మనం స్టాక్ను హోల్సేల్ ద్వారా అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారంలో మనం ఏమేం ప్రోడక్ట్స్ సేల్ చేయాలనుకుంటే పెన్సిల్స్, పెన్స్, నోట్బుక్స్, రబ్బర్లు, షార్ప్నర్స్, స్కేల్, ఫైల్స్, కవర్లు, ఆర్ట్ సప్లై, కలర్స్, బ్రష్లు, ప్రింటింగ్, జిరాక్స్ సేవలు, ఇలా గిఫ్ట్ ఐటమ్స్, చిన్న చిన్న గేమ్స్, ఇటువంటి ప్రోడక్ట్ను మనం బిజినెస్లో సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో మనం 3 రకాలుగా సంపాదించుకోవచ్చు. ఒకటి, స్టేషనరీ అమ్మకం ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు. అలాగే స్కూలు, ఆఫీసుల నుండి మనం ఆర్డర్స్ తీసుకొని మనం ఒక కమిషన్ లాగా సేల్ చేసుకోవచ్చు. అలాగే హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే స్కూల్, కాలేజ్ దగ్గర మనం ప్రత్యేక కిట్లు తీసుకొని తయారు చేసి అమ్మడం ద్వారా మనకు ఆదాయం బాగా వస్తుంది. అలాగే ఈ వ్యాపారం మనం మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లెక్సీ బోర్డులు మరియు పోస్టర్ల ద్వారా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వాట్సాప్ మరియు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ప్రచారం చేసి మన యొక్క వ్యాపారాన్ని ముందుకు సాగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.